తమ్ముడా, ఇప్పటిదాకా వైఫల్యాల్లో ప్రయాణం చేసావా చెల్లి? తమ్ముడు, తేడాపడ్డావా? డోంట్ వరీ. ఇదిగో నీ లైఫ్ ఇంకా అస్తమయం కాల, వేకువలోనే ఉన్నావు. ఇప్పుడు కలుసుకో దేవుణ్ణి. ఇక నుంచి కలుసుకో. కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు, ఫ్రెండ్ లేదు, సెల్లు లేదు, గిల్లు లేదు, ఏం లేదు. ఆయన నేను. హల్లెలూయా. ఆయన చెప్పమ్మ గట్టిగా. ఎంత అద్భుతంగా చెప్పాలా? ఆయనను ఎవరో అన్నారు, చూస్తారేంది మీరు? అట్లా చూస్తారేంది? ఆయన ఫిక్స్ అయ్యారా? వేకునే వెతుకుతారా, సరుకు అయిపోయినాక వెతుకుతారా? అస్తమయంలో వెతుకుతారా, వేకునే వెతుకుతారా? మధ్యాహ్నం వెతుకుతారా, సాయంత్రం వెతుకుతారు? ఇప్పుడు వేకులో ఉన్నవాళ్ళు వేకునే వెతుకుతారు. మరి ఇప్పటికే 30 వచ్చిన వాళ్ళు ఏం వెతుకుతారు? మధ్యాహ్నంలోకి వచ్చారు. మరి అవునా? నేను చెబుతున్నా, మీకు కూడా చెప్తున్నా బిడ్డ. సరే, వేకునేతలే మధ్యాహ్నం అప్పుడన్నా వెతుకు. మధ్యాహ్న కాల సూర్యుని వల్ల నీ మీద ప్రకాశిస్తాడు ఆయన. కాకపోతే కొంత టైం పోగొట్టుకున్నావు. వేకున వెతికిన కూడా అంత బెనిఫిట్ అయితే ఉండదు. వేకునే అంటే బాల్య దినముల యందే దేవునికి కనెక్ట్ అయిన వాడికి ఉన్నంత అనుకూలత నీకు ఉండదు. ఎందుకంటే బాల్య దినాల నుంచి దేవునికి కనెక్ట్ అయినవాడు కాస్త కూస్త బాగా ఎరుగుంటాడు ఆయన్ని. తండ్రి వేలు పట్టుకుని నడిపించబడతారు కదా, కొంతమంది ఆ తండ్రి వేలు పట్టుకుని నడుస్తారు. అట్లా నడిచిన వాడే దావీదు, అట్లా నడిచిన వాడే ఇర్మియా, అట్లా నడిచిన వాడే సమూయేలు, అట్లా నడిచిన వాడే యోసేపు, అట్లా నడిచినదే ఎస్తేరు, అట్లా నడిచినదే మరియా. నీకు దొరకలేదు అవకాశం. సరే, బాల్య దినాలు దాటి యవన ప్రాయానికి వచ్చావు, కనీసం ఇప్పుడన్నా నువ్వు కనెక్ట్ అవ్వు. అది కూడా దాటి వచ్చావా? మధ్యాహ్నం దాటి సాయంత్రానికి వచ్చావా అంటే ఇక 40 దాటుతున్నావా? కనీసం ఈ దశలోనన్నా కాస్త దేవునికి కనెక్ట్ అవ్వు. అది కూడా దాటి 60కి వచ్చావా? ఇక రాత్రికి వెళ్ళిపోయావా? డోంట్ వరీ. ఆ దశ కూడా నిన్ను కనికరించగలడు ఆయన. తోట యజమానుడు కూలోళ్ళని పిలిచాడు కదా. పొద్దున్నే పోయాడు, 6ంటికి పిలిచాడు, తర్వాత 12ంటికి పిలిచాడు, 3ంటికి పిలిచాడు, 5ంటికి కూడా పిలిచాడు. ఇంకో గంటలో 6 అయింది. పని వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఒకళ్ళేమో 6ంటికి, ఒకరేమో 12ంటికి, ఒకరేమో 3ంటికి, ఒకరేమో 5ంటికి. అందరికీ జీతం ఇచ్చాడా లేదా? అందరికి జీతం ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? తేడాగా ఇచ్చాడా, సమానంగా ఇచ్చాడా? సో జీవిత ఆరంభంలో నుంచి కష్టపడ్డ వాడికి అదే జీతం, చివరి గంటలో వచ్చి కష్టపడ్డ మనిషికి కూడా అదే జీతం. ఇప్పుడు కొంతమందికి మనసులో ఆనందంగా ఉంటుంది, అబ్బా చివరిలో కూడా నాకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు ప్రభువా, హల్లెలూయా. కానీ ఒక చిన్న వ్యత్యాసం చెప్తా. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజాయితీగా కష్టపడి పనిచేసిన వాడికి ఆ కూలి తీసుకునేటప్పుడు, యజమాని వైపు చూసినప్పుడు, తీసుకునేటప్పుడు పని చేసిన వాడికి ఒక తృప్తి ఉంటుంది. నేను కష్టపడ్డాను, యజమాని నాకు ఇస్తున్నాడు, పాప ఆయన ఇచ్చేదానికి నేను న్యాయం చేయగలిగానని. కానీ సాయంత్రం వచ్చి 1 గంట చేసి కూలి తీసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు యజమానికి వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించేది? పాపం ఆయన ప్రేమను బట్టి ఏదో ఇస్తున్నాడు కానీ వాస్తవానికి నేను చేయలేదుగా. వీళ్ళందరూ యథార్థంగా చేశారు, పొందారు, కానీ నేను చేయలేదుగా. ఇప్పుడు నేను ఏదన్నా పొందానంటే అది ఆయన దయను బట్టి దొరికిందే, కానీ నీకు ఇందులో నా కష్టమేముంది అని అన్సాటిస్ఫాక్షన్ మిగిలిద్ది. ఏమైనా అర్థమైందా? అనే ఒక అసంతృప్తి మిగిలిద్ది. ఆయనైతే ఇస్తాడు, ఆయనే కేటాయించాడు, ఇస్తాడు. నువ్వు కూడా కష్టపడ్డావు, ఆ ముసలితనంలో ఏం కష్టపడ్డానులే ప్రభు అంటే అదే తృప్తి చెందాలే నాకు, ఎందుకు నువ్వు చేసావులే, అట్లా ఫీల్ అవ్వకు, ఇదిగో అంటాడు. ఆయన ఇస్తాడు, కానీ తీసుకునే వాడికి తృప్తి ఉండదు. మీరు చెప్పండి,
నీకు తృప్తిగా తీసుకోగలవా? కొంతమంది అయితే ఎట్టుంటారు తెలుసా, అసలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి కూడా చేసిన పనిని అంచనా వేసుకుంటాడు. ఈరోజు నేను చేసిన పని నా కూలికి సరిపోయిందా అని. సరిపోలేదనుకో బాధపడి డబ్బులు రేపు ఇద్దరు కానిలేండి అని పోతాడు. మంచి మనస్సాక్షి ఉన్నాడు, డబ్బులు రేపు ఇద్దరు కానిలేండి పోతాడు. ఎందుకో తెలుసా? తీసుకోబుద్ధి కాదు. పాపం ఆయన నమ్మి నాకు పని అప్పు చెప్పాడు, నేను రోజంతా చేసినా కూడా సగం కూలికి చేయలా, రేపన్నా కొంచెం పెందలాడొచ్చి దీనికి ఈ తరుగు భర్తీ చేసి లేవల్ చేసి 2 కూలు రేపు తీసుకుంటా, ఎందుకు పనికి న్యాయం చేసి తీసుకుంటాననే మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కొంచెం పని చేసి పైసలు తీసుకోవాలంటే మంచి మనస్సాక్షి వాడికి బాధ కలిగితే ఇచ్చే యజమానుడు నమ్మి ఇస్తాడు, కానీ తీసుకునేవాడు అసంతృప్తి ఫీల్ అవుతాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి సమయం అంతా పోగొట్టుకొని, మన శాలేమన్నా చెప్పాడులే సరికంతా అయిపోయిన తర్వాత చేసినా అదే కూల్ అంటలే. ఫస్ట్ నుంచి కొట్టుకున్న వాళ్ళకి అదే కూలే, చివర్లో వచ్చి ఊరక మనం అట్లా అన్నా కూడా అదే కూల్ అంటలే, అందరికీ సమానమైన అంటలే. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డవాడు పొందినప్పుడు తృప్తి ఉంటుంది, ఇచ్చినోడికి తృప్తి ఉంటుంది, పొందినోడికి తృప్తి ఉంటుంది. సాయంత్రం అంటే చివరి ఘట్టంలో వచ్చేదో కాస్త తిప్పలు పడి బహుమానం తీసుకునేటప్పుడు ఇచ్చేవాడికి ఏ ఫీలింగ్ ఉండదులే, కానీ పొందే నీకు ఫీలింగ్ ఉంటుంది కనుక ఇక టైం పోనీయొద్దు అని చెబుతున్నాను. అంతేగాని సరే అట్టయితే ఇంకేం చేస్తాంలే అంటే ఇక మొత్తానికి దరిద్రం అనమాట అది. కాబట్టి ఇప్పుడన్నా అర్థమైంది నేను చెప్పింది. ఇక పోనీయొద్దు టైం. అలా అనుకున్నారు నా బిడ్డలో చాలామంది మీలో కూర్చున్నారు, అలా అనుకున్నారు. ఇప్పటికే అన్నని కలవక మునుపు చాలా టైం పోయింది, అన్నని కలుసుకున్న తర్వాత కర్తవ్యం అర్థమైంది, దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడని ఏదో నాకు దేవుడి చిన్న కృపలో కొంతమంది అర్థం చేసుకొని ఈ ఘనత ఆయనకి, నాకు కాదు మళ్ళీ. ఎందుకంటే ఇది తోలు బొమ్మ, ఈ బొమ్మను వాడుకుంది ఆయన. కాబట్టి ఆ మాటలు విని కర్తవ్యం తెలుసుకొని, చూశారు కదా ఎంత కష్టపడ్డారో, వారం వారం ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తున్నారుగా. ఎందుకనుకున్నా? వారు బాల్య దినముల యందు యవన దినముల యందు దేవుణ్ణి కలుసుకున్నారు. కొంతమంది మధ్యాహ్నం వేళ, కొంతమంది సాయంత్రం, అంటే కొంతమంది 40-50 కలుసుకున్నారు తల్లులు, కొంతమంది తండ్రులు తల్లులు 60-70 ఏళ్ళు కూడా పరిచయం చేస్తున్నారు. చూశారు మీరు? తల నెరసిన తల్లులు కూడా ప్లేట్లు కడుగుతున్నారు, పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు. వాస్తవంగా పనులు చేయించుకోవాల్సిన వయసు అది, కానీ నీ ముందుకు ప్లేట్ తీసుకొచ్చి పెడుతుంది ఒక తల్లి. రాత్రికి చేరిందా తల్లి? గుర్తుపెట్టుకుని ఆయన ఎందుకని, ఏం పొందగోరి? జీవితంలో చాలా భాగం ఒట్టిగా పాడు చేసుకున్నాను. అశాశ్వతమైన వాటికి టైం వెచ్చించి జ్ఞానం ఆలోచన అంతా పాడు చేసుకున్నాను. అయిపోయి చివరికి వచ్చాను. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆ పిలుపు అందుకోక మునిపే కొంతైనా ఆయన కోసం తృప్తిగా చేసి పిలుపు అందుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచనలోకి వచ్చారు తల్లులు. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ఆయన ఎప్పుడు 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 వెతకాలట. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆయన్ని బాగా తెలుసుకోగలుగుతాం. జీవిత ఆరంభంలోనే దేవుడిని కానీ కలుసుకోగలిగితే బాగా తెలుసుకోగలుగుతాం.